హాయ్ హాయ్. ఈ రోజు ప్రభాస్ వర్షం మూవీ రిలీజ్ అయింది కదా, ఎట్లా అనిపించింది? చూశాను, చాలా రోజుల తర్వాత చూసే సినిమా. నేను ఈ సినిమా 5వ క్లాసు చిన్నప్పుడు మా ఊరు థియేటర్ లో చూసా. 5వ తరగతి అప్పుడే చూసి నేను ప్రభాస్ గారు ఫ్యాన్ ఇప్పిన. అలాంటి ఈ రోజు మళ్ళీ ఆ సినిమా రిలీజ్ అవ్వడం, నేను మళ్ళీ చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. పాప ఆ సినిమాలో ఉంటాయి ఆ పాటలు కానీ, ఆ ఫైట్లు కానీ, డాన్సులు, ఆ రొమాన్స్లు, ఆ కామెడీ పాప మామూలుగా ఉండదు. ప్రభాస్ ఒక పక్క, గోపిచంద్ ఒక పక్క ఒక అమ్మాయి కోసం కొట్లాడుకుంటుంటే అబ్బా ఆ రాముడు రావణాసురుడు ఇద్దరు కలిసి సీత కోసం కొట్లాడుకున్నట్టుగా పాప. ఆ త్రిష వర్షంలో సాంగ్ వేస్తుంది కదా, ఇప్పుడు గట్ట వర్షం వచ్చి త్రిష మీ ముందు డాన్స్ వేస్తే ఎట్లా అనిపిస్తుంది? ఏముంది, హ్యాపీగా ఫీల్ అవుతాం. ఏముంది, ఇప్పుడు నేను త్రిషతో రొమాన్స్ చేయడం, డాన్స్ చేయడం చేయలేం కదా, ఆనందిస్తుంది చూసేంతే. కాబట్టి నేను ప్రభాస్ గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయన చేసే యాక్టింగ్ కానీ ఏదైనా సరే అన్ని సూపర్, చాలా బాగుంటాయి. కానీ వర్షం సినిమా లోపల కాస్త బాగా అనమాట. అరే ఇలాంటి సినిమా మళ్ళీ వస్తే బాగున్నాయి, కానీ ఇంతవరకు ఆ సినిమా తీరా. మళ్ళీ వర్షం 2 సినిమా తీస్తే బాగుంటది. అసలు థియేటర్ కూడా నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్ నిజంగా మళ్ళీ కొత్త సినిమాలు ఏం అవసరం లేదు మాకు, ఇలాంటి పాత సినిమాలే మళ్ళీ ప్రభాస్ చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటామా అంటున్నారు. అదే అన్నారు, అది కూడా అన్నారు, అది చాలా హ్యాపీగా ఉంది. కానీ వర్షం 2 సినిమా తీస్తే ఇంకా బాగుంటది. ఎందుకంటే గోపిచంద్ గారు కరెక్ట్ అనమాట, ఆయనకి ఆ బాడీకి ఆ ఫైట్ గిరన్ గా. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా వర్షం 2 సినిమా మళ్ళీ కానీ తీస్తే ఆ సినిమాని ఖచ్చితంగా బాహుబలి కంటే పెద్ద రికార్డులోనే హిట్ చేస్తాం అంతే. ప్రభాస్ గారు ఏ సినిమా తీసినా అది బాగానే ఉంటది. వర్షం సినిమా మళ్ళీ చూడడం అయితే నాకు చాలా నిజంగా ఈ సినిమా ఖచ్చితంగా ఇది కానీ ఆడిస్తే మాత్రం ఇది 1000 కోట్లు దాటుతుంది. ఇది కానీ చూద్దాం ఈ సినిమాని ఆడిస్తారో లేదు చూద్దాం. కానీ ప్రభాస్ గారు అంటేనే ఆయన సార్థం గాని, ఆ క్రేజ్ గాని, ఆయన డైలాగులు కానీ ఏం చెప్పలే అసలు. కాబట్టి ఆయన పెద్ద స్టార్, ఖచ్చితంగా ఈ సినిమా మళ్ళీ హిట్ అవుతుంది. అయిపోయింది ఆల్రెడీ, ఇంకేముంది. థ్యాంక్ యూ బ్రో. ప్రభాస్ ఫ్యాన్స్ మూవీ చూసారు రోజు వర్షం? అవునక్క, అప్పుడెప్పుడు నేను చెడ్డీలు వేసుకున్నప్పుడు రిలీజ్ అయ్యింది చిన్నగా ఉన్నప్పుడు, అంత మంచి సినిమాని ఎందుకు మిస్ చేసుకున్నా అన్నట్టుగా ఈ రోజు రిలీజ్ అయినప్పుడే పోయినానక్క. నిజం చెప్తున్నానక్క, ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క ఫీల్ గుడ్ మ్యూజిక్ అక్క. అంటే నన్ను అడిగితే మ్యూజిక్ ఫీస్ట్ అక్క. ఈ రోజు రిలీజ్ అయితే ఆ థియేటర్ లా నిజం చెప్తున్నానక్క, బట్టలు దించుకున్నాం అక్క ఫ్యాన్స్ అయితే. అట్లా త్రిష యాక్టింగ్ అలా అనిపించింది. త్రిష గారి గురించి ఏం చెప్తాం అక్క, ఆమె ఎన్నో బ్లాక్ బస్టర్స్ మన తెలుగు ఇండస్ట్రీకి ఇచ్చింది. వర్షం కూడా ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అక్క. నిజం చెప్తున్నానక్క, వర్షం సినిమాలో ఉండే లవ్ కాన్సెప్ట్ గానీ, అంటే ఐ నుంచి అంటే ఐ టు ఐ కోఆర్డినేషన్ లో లవ్ చూపించే ఆ ఒక సెంటిమెంట్ ఫీల్ గుడ్ ఒక బీజిఎం వస్తుంది. ఆ బీజిఎం కి కూడా మన కళ్ళలో వాటర్ ఎరుగుతాయి, ఎమోషనల్ అయిపోతుంది. నిజంగా ఈ రోజు వర్షం ఎక్కువ యూత్ లవ్ సాంగ్స్ కోసము, ఎమోషనల్ కోసమే వచ్చారు. ప్రభాస్ ఫ్యాన్ కూడా చాలా మంది వచ్చారు. అవునవునక్క, అది ఫస్ట్ అంటే మనం సినిమా వర్షం కి పోవడానికి ముఖ్య కారణమే వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ఆ కెమిస్ట్రీ, కోఆర్డినేషన్. ఏ రకంగా ఒక అబ్బాయి అంత లవ్ చేస్తారు, ట్రస్ట్ ఎట్లా చూపిస్తారు అనే కాన్సెప్ట్ పైన సినిమా రన్ అవుతుంది. కాబట్టి ప్రభాస్ సినిమా రిలీజ్ అవ్వాలంటే నెక్స్ట్ ఏ సినిమా కావాలనుకుంటున్నారు? స్పిరిట్ కోసం రిలీజ్ అయింది కదా, ఎట్లా అనిపించింది? సూపర్. నిజంగా ప్రభాస్ ఫ్యాన్ ఎట్లా నెక్స్ట్ సినిమా ఒకవేళ రిలీజ్ అవ్వాలనుకుంటే? నేను యాక్చువల్లీ సినిమా చిన్నప్పుడు ఎప్పుడో చూసా, ఇప్పుడు రిలీజ్ అన్ని సూపర్. దాంట్లో సాంగ్స్ కానీ త్రిష యాక్టింగ్ ఎట్లా అనిపించింది? మామూలుగా లేవు, సూపర్. దాంట్లో ఒకటి ఫీలింగ్ సాంగ్స్, రొమాంటిక్ సాంగ్స్ ఉంటది కదా, మీరు ఎవరైనా గుర్తుకొచ్చారు ఆ సాంగ్స్? ఎవరు గుర్తు రావట్లేదు, అలాంటి ఎవరు లేరు. సాంగ్ చూడడానికి అయితే బాగుంది. అంటే దాంట్లో ఎమోషనల్, ఫీలింగ్, యాక్టింగ్, డాన్సింగ్ మొత్తం ఉన్నాయి కదా. ఒకవేళ ప్రభాస్ సినిమా ఇంక నెక్స్ట్ రిలీజ్ అవ్వాలంటే ఏ సినిమా కావాలి? రాజ్యసభ. ఎందుకంటే చాలా మంది థియేటర్ లో ప్రభాస్ ఇంకేం సినిమాలు అవసరం లేదు, చేసిన సినిమాలో రిలీజ్ అయితే బాగుంటాయి అంటున్నారు. ఇప్పుడు రాజ్యసభ ఒకటే ఉంది రిలీజ్ టైం, మిగతాటి టైం పడుతుంది. ఫౌజీ గానీ, స్పిరిట్ గానీ టైం పడుతుంది. అంటే ప్రభాస్ ఏ సినిమా తీసినా హిట్ అంటారా? హిట్టే, బ్లాక్ బస్టర్. ప్రభాస్ ఫ్యాన్ పక్కా. ఈ రోజు వర్షం మూవీ రిలీజ్ అయింది, వెళ్ళారు సార్ సినిమాకి ప్రభాస్? నేను ఇప్పుడైతే చూడలేదమ్మా. 2004లో నేను స్కూల్ టైంలో చూశాను. 2004లో అది జనవరి వచ్చినప్పుడు, జనవరికి ఆ సంక్రాంతికి వాళ్ళ రికార్డు బద్దలు కొట్టింది. సో మనకు బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో సూపర్ హిట్ సినిమా. బట్ ఇప్పుడైతే చూడలేదు. సో అప్పుడు ప్రభాస్ ఇప్పుడు ప్రభాస్ చేంజ్ ఉన్నాడు. సరే, అప్పుడు రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఏముందండమ్మా, అప్పుడు నేను ఆల్రెడీ థియేటర్ లో చూసాను. ఇంకోటి ఏంటంటే మేము ఈ రోజు వర్షం మూవీ రిలీజ్ అయింది కదా, ఎట్లా అనిపించింది? సూపర్ మేడం, ఎక్సలెంట్, ఫంటాస్టిక్. ఓకే, ప్రభాస్ యాక్టింగ్ కానీ ఒక చిన్న రొమాంటిక్ ఒక ఫీల్ సాంగ్ మ్యూజిక్ ఉంటది కదా, ఎప్పుడైనా ఆ మ్యూజిక్ చూసి మీ లవర్
ఏమైనా గుర్తుకొచ్చారు సార్? ఖచ్చితంగా మేడం. అసలు నేను ఆ స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు చూసాను. అది 2004 లో రిలీజ్ అయింది ఆ మూవీ. మనకి 2004 లో సంక్రాంతికి జనవరి మంచి సీజన్ అన్నమాట. అప్పుడు ఇంకా అసలు నాకు తెలిసి వర్షం 2 కూడా రావాలని నేను కోరుకుంటున్నాను మేడం. ఎందుకంటే వర్షం ప్రభాస్ మూవీకి వెళ్ళావా? ప్రభాస్ మూవీ వర్షం మాత్రం చూశాను. వర్షం సినిమాలోని ఆ సాంగ్ మాత్రం చాలా చాలా బాగుంది. కానీ ప్రభాస్ మాత్రం లుక్ మాత్రం అదిరిపోతుంది. చాలా చాలా లుక్ మాత్రం అదిరిపోతుంది. ప్రభాస్ స్టైల్ బాగుంటది. ఆ స్టైల్ బాగుంటది. ఛత్రపతి చూశాను. ఛత్రపతిలోని డైలాగ్ ఉంటది. ఛత్రపతిలోని ఆడిపోతాడు అమ్మ కూడా ఎవరన్నా అధికారికి వస్తే ఎగబడతా అప్పలాడు నా దగ్గరకు వచ్చిన రౌడీకి వచ్చిన పోడెత్తుతాయి. ఒక్క అడుగు ఇది పోటీ ఏరియా, మా వాళ్ళు బతుకుతున్న ఏరియా. కానీ ఈడిపోయాడు ఈడి స్థానంలోకి వస్తావా? వద్దు, ఈ బతుకొద్దు అన్నా. నీ అమ్మ కాదురా నాయమ్మ, నా ఒక్కడికి అమ్మ. పిచ్చి కుక్కల్లా వెనక తిరిగిన నీ తమ్ముడా ఎవరా నీకు తమ్ముడు? నా అబ్బకి మాత్రం పుట్టలో నా అమ్మకే బాగా పుట్టావు. చిన్నప్పటి నుంచి కసి ఆ కసుని పడుతున్నావు. ప్రభాస్ డైలాగ్ అలా చెప్పాలంటే ఒక ప్రభాస్ ఉంది కదా, ఆ ఛత్రపతిలో ఇంక భయంతో ముందు అడిగే వేసినావు, బాంబుకే అలిపోయినావు, ఇంకేం పీకుతా చల్ ఉందీల ఛత్రపతి అన్న. ఎవరన్నా గీతగాని దాటారా నీకు అదే గట్టిపడద్ది. వాళ్ళు వదిలే రారా సూర్యుడు ఊరండి వద్దండి నేను ఊరెళ్తాను. అన్న వర్షం మూవీలో తమ్ముడు వర్షం మూవీలో సాంగ్ ఏ సాంగ్ ఇష్టం నీకు బాగా ఫీలింగ్? డైలాగ్ చెప్పని చెప్తాను. డైలాగ్ వర్షం అన్ని వర్షం మూవీలు మెల్లగా కరగని 2 వయసులలో చల్లగా పెదవని వాళ్ళు పులాని గారాలే పంపుతున్నది ఆకాశం. నెక్స్ట్ ప్రభాస్ మూవీలో ఏదైనా ఛాన్సెస్ చేస్తావా? చేస్తాను. అయితే ప్రభాస్ లోని ఇప్పుడు త్రిశ ఉందనుకో, ఇప్పుడు నేనే ప్రభాస్ అనుకో, త్రిశ నువ్వు అనుకో. ఏ లంగా బోలు ఎటుతో అద్దలు పోని అమ్మాయి ఉన్నది. నెక్స్ట్ ప్రభాస్ కి బ్యాక్గ్రౌండ్ డాన్సర్ వెళ్తావా? వెళ్తాను. ఓకే, ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నా, పక్కా నీకు సినిమాలో ఛాన్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకేం ఇష్టం? డైలాగ్ ప్రభాస్ ఎమోషనల్ అయిపోతాడు కదా. తమ్ముడు మర్చిపోతాను. తమ్ముడు నెక్స్ట్ ప్రభాస్ సినిమా ఇంకేం కావాలి నీకు? నెక్స్ట్ ప్రభాస్ సినిమాలో టైం నచ్చింది. లుక్ బాగుంది, చాలా బాగుంది. ప్రభాస్ పెళ్లి చేసుకోవట్లేదు ఎందుకు? ఇంకా ప్రభాస్ పెళ్లి చేసుకోవాలంటే అందరూ అమ్మాయిలు అందరూ ప్రభాస్ తాతలు పెడుతున్నారు. పెళ్ళొద్దు మరి తాతలు పెడితే మరి పెళ్లి ఎలా చేసుకుంటాడు ఆయన? కానీ తప్పకుండా ప్రభాస్ మాత్రం పెళ్లి చేసుకుంటాడు. ఆయన చేసుకున్నా నీకు చేసుకోండి. నేను ఎవరిని సంటకోరండి, పక్కా సంటగా లోకలు ఈ సంటగాడు యారా సంటకోడు అని వెనుకలు యారా సంటకోడా అని పిలవాల. యారా సంటకోడు ఎలా ఉంది? ప్రభాస్ ఇప్పుడు రిలీజ్ అయింది కదా, ఒకవేళ చాలా మంది ఫ్యాన్స్ లవ్ ఫీల్ అయ్యారు. మీకు ఎవరున్నారా? నాకు లవర్ లేరు. ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ చాలా మంది ఎమోషనల్ అయిపోయారు. ఎవరు లేరు. మన ప్రభాసే అభిమాని, ప్రభాసే నా ఫ్యాన్స్. ప్రభాస్ కంపల్సరీ. ప్రభాస్ కోసం ఒక్క డైలాగ్ ఏమైనా చెప్తావా? మిర్చి మిర్చి లాంటి కుర్రోడే, మిర్చి లాంటి కుర్రోడే అందారం.